గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో శ్రీరాముని వనవాసమునకు పంపెడు యోచనను మానుము అని దశరథుడు కైకను వేడుకొనుట గురించి చెప్పుకుంటున్నాం. ఆ విధంగా పరితపించుటయు అట్లు నేలపై పడియుండుటయు మహారాజైన దశరథునకు ఏ మాత్రము తగిన పద్ధతి కాదు. కాని పుత్రుడు దూరమగునని శోకాతిరేకమునకు గురి అయి ఆ రాజు పుణ్యము క్షీణింపగా దేవలోకము నుండి భూలోకమునకు పడిపోయిన యయాతి వలె నేలపై పడెను. అనర్థములకు మారు పేరైనదియు తన వరములు నెరవేరునదియు లోకోపవాదములకు నెరవేరవనిదియు అగు కైక దశరథుని పరితాపమును అంటే భయమును పట్టించుకొనకయే తన వరములను మరలా రాజునకు వినిపించసాగెను. ఓ మహారాజా, నేను సత్యవాదిని దృఢప్రతుడను అని గొప్పలు చెప్పుకుంటుంటివే. కాని నీవు వాగ్దానము చేసిన రీతిగా ఈ నా వరములను ఇచ్చుటకు ఈల వెనకాడుచుంటివి. కైకేయి ఈ విధముగా పలుకగా అప్పుడు దశరథ మహారాజు క్షణకాలము మూర్ఛితుడయ్యెను. తీరుకునిన పిమ్మట అతడు క్రుద్ధుడై ఆమెతో ఇట్లనెను: నరోత్తముడైన రాముడు వనములకు బయలుదేరిన వెంటనే నా ప్రాణములు పోవుట తథ్యము. అయ్యో ఓ దుష్టురాలా, నా పాలిట శత్రువైన నీవు నీ కోరికలను నెరవేరగా అప్పుడు హాయిగా నుండుము. నేను స్వర్గస్థుడైనచో అచటను దేవతల శ్రీరాముని క్షేమ సమాచారమును గూర్చి అడుగుచు, ఓ మూఢుడా, ఒక స్త్రీ మూలముగా సద్గుణ నిధి అయిన నీ కుమారుని వనమునకు ఎట్లు పంపితివి అని నన్ను నిందించుచు పలికినచో ఆ మాటలకు ఎట్లు తట్టుకొనగలను. కనుక స్వర్గమునందును నాకు సుఖము దక్కదు. కైకేయిని తృప్తిపరచుటకై శ్రీరాముని వనములకు పంపితిని అని నేను వాస్తవమునే వెల్లడించినచో శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించెదను అని నిండు సభలో నేను చేసిన ప్రకట కల్లగాదా. చాలా కాలము వరకు సంతానలేమి నేను మిక్కిలి శ్రమల కూర్చి యజ్ఞయాగాదులు చేయగా మహాత్ముడు ఆజానుబాహువు అయిన ఈ శ్రీరాముడు నాకు పుత్రుడుగా లభించెను. అట్లి చిన్నారిని నేను ఇట్లు విడిచి ఉండగలను. రాముడు మహావీరుడు, సకల విద్యా సంపన్నుడు, కోపము నెరుగనివాడు, క్షమాగుణము గలవాడు, తామర రేకుల వలె విశాలమైన కనులు గలవాడు. అట్టి వానిని నేను వనములకు ఎట్లు పంపగలను? శ్రీరాముడు నల్ల కలుపు వలె శ్యామవర్ణము గలవాడు, పొడవైన చేతులు కలవాడు, మహాబలశాలి, చూడ ముచ్చటైనవాడు. అట్టి నా ముద్దుల పట్టిని దండకారణ్యములకు ఎట్లు పంపగలను? రాముడు మొదటి నుండి సుఖములలోనే పెరిగినవాడు, కష్టమన్నది ఎరుగనివాడు. ప్రతిభాశాలి అయిన రాముడు అడవులలో ఇడుపుల పాలైనచో నేను ఎట్లు ఓర్చుకొనగలను? సుఖడోలికలలో తేలియాడు సుఖార్హుడైన శ్రీరామునకు ఏమాత్రము దుఃఖము అంటకుండా చేసి నేనిప్పుడే మృతి చెందినచో నాకు స్వర్గ సుఖములు తప్పక లభించును. పాప సంకల్పముల పుట్టి అయిన క్రూరాత్పురాల ఓ కైకేయి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై తన పరాక్రమను ప్రదర్శించునట్టి నా ప్రియమైన రాముని పట్టుబట్టి దండకారణ్యములకు పంపి నీవేమి బావుకొనుకొనదలిచివి? దీని వలన లోకమునందు నాకు అంతులేని అపకీర్తి పరాభవము తప్పదు. దశరథుడు వికల మనస్కుడై అట్టు విలపించుచుండగా ఆ దృశ్యమును చూడలేక సూర్యుడస్తమించెను. చీకట్లు అలముకొనెను. చంద్రశోభలతో విలసిల్లుచు 3 జాముల వృద్ధి కలిగి దీర్ఘమైనదయ్యు ఆ రాత్రి ఆర్తితో కుమిలిపోవుచు విలపించుచున్న దశరథునకు మాత్రము అంధకారమయుగనే తోచెను. అనగా ఆ రాత్రి ఆయనకు ఏమాత్రము సంతోషమును కలిగింపనే లేదు. వృద్ధుడైన దశరథ మహారాజు వేడి నిట్టూర్పులను విడుచుచు ఏమియో తోచని వాడై రోగగ్రస్తుని వలె కన్నులప్పగించి ఆకాశము వైపు చూచుచు వినువారికి సైతము దుఃఖము కలుగునట్లుగా బిగ్గరగా ఏడ్చెను. చుక్కలతో ఒప్పుచు మంగళకరమైన ఓ రాత్రి నీకు చేతులెత్తి మ్రొక్కుచున్నాను. తెల్లవారనీయకము, నన్ను కనికరింపుము, లేదా త్వరగా తెల్లవారనిమ్ము. ఈ కైకేయి పాడు ముఖమును ఇంక నేను చూడదలుచుకోలేదు. ఈమెది రాతి గుండె, దయను మాటయే ఎరుగదు. ఈ క్రూరాత్మురాలు నాకు అంతులేని ఆపదలను తెచ్చిపెట్టినది. రాజనీతిజ్ఞుడైన దశరథుడు ఇట్లు నుడివి కైకేయి ఎదుట ప్రాంజలి అయి ఆమెను ప్రసన్నురాలిని గావించుకొనుటకై మరలానిట్లు ప్రార్థింపసాగెను. ఓ దేవి, నేను మృదు స్వభావము గలవాడు, దీనుడను, నిన్నే శరణుదొచ్చిన వాడను, ఆయువు దగ్గర పడినవాడను, పైగా మహారాజును. ఓ మంగళప్రదురాలా, నాపై దయచూపుము.
ఓ సుందరాంగి! మనస్సు పని చెయ్యక నేనేమో పలికితిని. వాటిని పట్టించుకొనకము. ఓ బాలా! నీవు సహృదయురాలవు. నన్నంతయు అనుగ్రహింపుము. ఓ రాణి! కృప జూపుము. నేను నేను నీకు నేను వరముగా ఇచ్చిన రాజ్యమును పూర్తిగా నా రామునకప్పగింపుము. అప్పుడతడు దానికి రాజగును. ఓ విశాలాక్షి! నీకు ఎనలేని కీర్తి కలుగును. ఓ సర్వాంగ సుందరి! శ్రీరామునకు రాజ్యమును అప్పగించుట నాకే గాదు, సమస్త ప్రజలకును గురువులందరికిని కడకు భరతనకు ఇష్టమైన విషయము కనుక అట్లు చేయుము. నిర్మలమైన మనస్సు గలవాడును, కన్నులు ఎర్రబారియున్నవాడును, సంతతధారగా కన్నీరు పెట్టుచున్నవాడును, తనకు భర్త అయిన ఆ రాజు దీనముగా పలుకుచున్న విలాప వచనములను వినియు, దురాలోచనల్లో మునిగిన ఆ క్రూరాత్మురాలు ఏమియూ మాటాడక మిన్నకుండెను. దశరథుడు ఆమెను ఒప్పించుటకై నయాన భయాన ఎన్ని విధముల ఎంతగానో చెప్పి చూచెను. అయినను ఆమె ఎంతకును తృప్తి చెందక ప్రతికూలముగా భాషించుచుండెను. అది గమనించి తన ప్రియపుత్రుడైన రాముని వనవాసము గూర్చి పదే పదే తలంచుచు ఏమి చేయుటను తోచకున్నవాడై నిశ్చేష్టుడై అతడు అంతులేని దుఃఖములో పడిపోయెను. మనస్సుననే కుమిలిపోవచ్చు భయంకరముగా నిట్టూర్చుచున్న దశరథునకు ఆ రాత్రి ఇట్లో గడిచెను. వేకువజామున రాజును మేల్కొలుపుటకై శంఖపట హవీరావణములు వైతాళికుల బహుపరాకులు మొదలు కాగా ఆ నరేంద్రుడు వాటిని నివారింపజేసెను. పుత్రశోకముచే విలవిలలాడుచు స్పృహలేని వాడై భూమిపై అటూ నిటూ దొర్లుచున్న ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువును చూచి ఆ పాపాత్మురాలు ఇట్లు నుడివెను. వరములనిచ్చెదనని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఏదియో పాపము చేసిన వాని వలె పశ్చాత్తాపపడుచు ఈ విధముగా నేలపై పడి దొర్లుచుంటివేలా? ప్రతిజ్ఞ నిలబెట్టుకొని నీ మర్యాదను కాపాడుకొనుము. సత్యపాలనమే పరమధర్మము అని ధర్మజ్ఞులైన పెద్దలు పలుకుచుందురు. నేనును ఆ సత్య మార్గమును అనుసరించి నీ ధర్మమును నిర్వర్తింపమని కోరుచున్నాను. ఓ రాజా! శిబి చక్రవర్తియు తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి డేగకు తన శరీర మాంసమును కోసి ఇచ్చి ఉత్తమ గతిని పొందెను. అట్లే ధర్మజ్ఞుడైన అలక్క మహారాజు కూడా వేద పండితుడైన బ్రాహ్మణుడు యాచింపక ప్రసన్న చిత్తుడై తన 2 నేత్రములను పెకిలించి ఆయనకు దానము చేసెను. ఓ రాజా! సత్యసంధుడైన సముద్రుడు తానొచ్చిన వాగ్దానమునకు కట్టుబడి పర్వదినములలో తరంగములు ఉవ్వెత్తుగా వచ్చి పడుచున్నప్పుడును తన చెలియలి కట్టును కించిత్తైనను దాటడు. సత్యము అను పదము పరబ్రహ్మ స్వరూపము. ధర్మాచరణమునకు సత్యమే మూలము. వేదములన్నియును సత్యమునే ప్రతిపాదించుచున్నవి. పరమార్థమైన మోక్షము సత్యము వలననే ప్రాప్తించును. సజ్జనులలో ఉత్తముడైన వాడా! నీవు ధర్మము తప్పని వాడవే అయినచో నీ సత్య ప్రతిజ్ఞను పాటింపుము. అప్పుడు నా వరముల సఫలము అగును. నీవు వరదొడవని ప్రసిద్ధికెక్కిన వాడవు కదా! ధర్మాభివృద్ధికై పాటుపడుట మహారాజువైన నీ విధి. పైగా నేను గూడా అందులకై నిన్ను ప్రోత్సహించుచుంటిని. కావున నీ కుమారుడైన రాముని వనవాసమునకు పంపుము. ఈ మాటను ముమ్మారు పదే పదే నొక్కి ఒక్కాణించుచున్నాను. నీవు నాకు ఇచ్చిన వాగ్దానమును అనుసరించి నేడే ఇప్పుడే శ్రీరాముని వనమునకు పంపనిచో నీ ఉపేక్షకు గురి అయిన నేను నీ ఎదుటనే నా ప్రాణములను త్యజింతును. కైకేయి ముందు వెనుకలు ఆలోచింపక జంకు గుంకులు లేనిదై ఇట్లు ఒత్తిడి చేయుట వలన రాజు సత్యపాశము నుండి బయటపడుటకు వామనునకు ఇచ్చిన వాగ్దాన పాశము నుండి బయటపడలేని బలి చక్రవర్తి వలె అశక్తుడాయెను. కాడికిని చక్రములకును మధ్యన చేరి అటు ముందునకును ఇటు వెనుకకు పోలేక శిఖముకు పడుచున్న వృషభము వలె ఆ దశరథుడితో డోలాయమాన స్థితిలో భ్రాంత చిత్తుడై హృదయావేదనకు లోనయ్యెను. ఆయన ముఖము వన్నె తెరగియుండెను. అంతట దశరథుని కన్నులు అశ్రుపూర్ణములై బరువెక్కియుండుటచే అతడు మసక దృష్టితో చూచుచూ అతి కష్టము మీద ధైర్యము తెచ్చుకొని దుఃఖమును ద్రికమింగుచూ కైకేయితో ఇట్లు పలికెను. ఓ పాపాత్మురాలా! నాడు వివాహ సమయమున అగ్ని సాక్షిగా మంత్ర సంస్కారమున పునీతమైన నా చేతిలో నీ పాణిని గ్రహించి ఇంటిని. నేడు అట్టి నీ పాణిని నిన్ను త్యజించుచున్నాను. అంతేకాదు నా వలన నీకు పుట్టిన పుత్రుని భరతుని కూడా వదిలివేయుచున్నాను. ఓ దేవి! దాదాపు రాత్రి గడిచిపోయినది. తెల్లవారుచున్నది. సూర్యోదయమైనంతరే వశిష్ఠుడు మొదలగు గురువులు పట్టాభిషేకమునకై సమకూ
పట్టాభిషేకమునకై సమకూర్పబడిన సమస్త వస్తువులతో వచ్చి శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుటకై నన్ను తొందరపెట్టెదరో, ఆ పట్టాభిషేకం ఆగిపోయినచో మృతుడనైన నా ఉత్తర సలిల క్రియలు వాటితో జరుగును. ఓ దురాచార పరురాలా, శ్రీరాముని పట్టాభిషేకమును నీవు చెడగొట్టినచో నా అంత్య సలిల క్రియలు శ్రీరాముడే నిర్వహింపగలడు. నీకు గాని నీ కుమారుడైన భరతునకు గాని అందు పాల్గొనుటకు ఏమాత్రము అధికారము ఉండదు. ఇంతకుముందు శ్రీరాముని పట్టాభిషేక వార్త విని సంతోషముతో పొంగిపోయి జనులు సుఖానంద డోలికలలో తేలియాడుచుండగా వారిని చూచితిని. ఇప్పుడు ఈ విధముగా ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో వారిలో హర్షానందములు కరుమరుగైపోవును. దుఃఖముతో విముఖులైయున్న వారి ముఖములను నేను చూడజాలను. మహాత్ముడైన దశరథ మహారాజు ఆమెతో ఇట్లు పలుకుచుండగనే చంద్రునితో నక్షత్రములతో రాజిల్లుతున్న పవిత్రమైన ఆ రాత్రి తెల్లవారెను. దురాలోచన పరురాలను మాటకారియు అయిన కైక రాజు పలుకులకు క్రోధముతో మండిపడుచు ఆయనతో పరుషముగా మరలా ఇట్లు నుడివెను. ఓ రాజా, విషవ్యాధి రోగి వలె ఎందుకు ఇట్లు పిచ్చిగా మాట్లాడుచున్నావు? పునరాలోచన చేయక వెంటనే రాముని ఇచటికి రప్పింపుము. నా భరతుని రాజ్యాభిషిక్తుని చెయ్యుము. శ్రీరాముని వనములకు పంపుము. నాకు శత్రువులు లేకుండా చేయుము. అప్పుడు నీవు కృతార్థుడవు కాగలవు. ఒక ఉత్తమాశ్వమును తీక్షణమైన కొరడాతో కొట్టినట్లు కైకేయి తన సూటిపోటి మాటలతో రాజును తీవ్రముగా నొప్పించెను. అప్పుడతడు ఆమెతో ఇట్లనెను, నేను ధర్మపాశముతో బంధింపబడితిని. ఇచ్చిన మాటకు కట్టుబడిపోయితిని. నా బుద్ధి ఏమాత్రము పనిచేయుటలేదు. రాముడు ధర్మబుద్ధి గలవాడు, పెద్ద కుమారుడు. అట్టి నా ముద్దుల పట్టిని చూడగోరుచున్నాను. ఇంతలో రాత్రి గడిచెను, సూర్యుడు ఉదయించెను. శుభ నక్షత్రములతో కూడిన పట్టాభిషేక సుముహూర్తము దగ్గర పడెను. సద్గుణ సంపన్నుడైన వశిష్ఠ మహర్షి తన శిష్యులతో కూడి అభిషేక సామాగ్రిని సమకూర్చుకొని వెంటనే తన ఆశ్రమము నుండి బయలుదేరి అయోధ్యా నగరమున ప్రవేశించెను. ఆ నగర వీధులను శుభ్రముగా ఊడ్చి కలియింప చల్లిరి. చక్కని ధ్వజ పతాకములతో వాటిని అలంకరించిరి. అంతటను రంగురంగుల పువ్వులను చల్లిరి. అనేక విధములకు పూల తోరణములను గట్టిరి. జనులంతరను ఆనందముతో గుంపులు గుంపులుగా తిరుగుచుండిరి. అన్ని అంగళ్లలోనూ క్రయ విక్రయ వస్తువులు సమృద్ధిగా ఉండెను. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకై ప్రజలెల్లరను వీధులలో ఉత్సాహముతో కిక్కిరిసియుండిరి. చందనములతో అగర ధూపములతో నగరము అంతయును పరిమళ భరితమై ఉండెను. ఇట్టి వైభవములతో ఇంద్రుని నగరమైన అమరావతిని తలపించుచున్న అయోధ్యాపురి యందు క్రమక్రమముగా ముందునకు సాగుచు శిష్య పరిభృతుడైన వశిష్ఠుడు మనోహరమైన అంతఃపురమును దర్శించెను. అచట వివిధములగు ధ్వజ పతాకములు రెపరెపలాడుచుండెను. పురజనులు పల్లెవాసులు గుంపులు గుంపులుగా చేరియుండిరి. ఆ ప్రదేశము బ్రాహ్మణులతో చక్కగా అలరారుచుండెను. యజ్ఞ విధులు సభార్హులు అయిన బ్రాహ్మణోత్తములలో అది నిండియుండెను. అంతట వశిష్ఠుడు మహర్షులతో కూడి అంతఃపుర సమీపమునకు చేరి జనప్రదేశమును దాటుచూ ముందునకు సాగెను. ఇంతలో రాజుగారు సచివుడు రథసారథయు అయిన సుమంత్రుడు చక్కని వేషభూషణములను ధరించి రాజాంతఃపురము నుండి వెలుపలికి వచ్చుచుండగా వశిష్ఠ మహాముని ద్వారము కడ ఆయనను చూచెను. పిమ్మట మహా తేజస్వైన వశిష్ఠుడు కార్యదక్షుడైన సుమంత్రునితో నేనిచ్చటికి వచ్చినట్లుగా రాజుగారికి శీఘ్రముగా విన్నవింపుము అని పలికెను. పట్టాభిషేకము కొరకై సముద్ర జలములతో గంగాది నదీ జలములతో నిండిన బంగారు కలశములు ఇవిగో. ఇది మీడి చెక్కలతో సిద్ధపరచబడిన భద్రపీఠము. వివిధములగు ధాన్యములు, గంధములు, నానావిధ రత్నములు, తేనెలు, పెరుగులు, నీతులు, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు తీసుకొని రాబడినవి. అందమైన 8 మంది కన్యలు, మదించిన భద్రగజము, 4 గుర్రములను పూల్చిన అందమైన రథము, రాజఖడ్గము, మేలైన ధనస్సు, బోయిలు మోయుచున్న పల్లకి, చంద్రుని వలె మనోహరమైన గొడుగు, తెల్లని 2 వింజామరలు, బంగారు పాత్ర, బంగారు గొలుసులతో అలంకరింపబడిన మూపురము గల తెల్లని వృషభము, 4 కూరలు గల సింహము, మిక్కిలి బలిష్టమైన మహాశ్వము తీసుకుని రాబడినవి. సింహాసనము, పెద్ద పులి చర్మము, ప్రజ్వలితాగ్ని, వీణా వేణు మృతంగ తాళవాద్య సమూహములు, దేవదాసీగణము, చక్కగా అలంకరించుకున్న సుందరీమణులు, ఆచార్యులైన బ్రాహ్మణులు, పవిత్రములైన గోవులు, మృగములు, పక్షులు, ప్రముఖులైన పురజనులు,
జానపదులు, వర్తకులు, శిల్పులు ఇచ్చటికి విచ్చేసిరి. వీరే గాక ఇంకను పెక్కుమంది ప్రియ భాషణులు శ్రీరాముని పట్టాభిషేకమునకే వచ్చి సామంతరాజులతో కూడి కూర్చొనియున్నారు. మహారాజును తొందరపెట్టుము. ఈ శ్రేయస్కరమైన దినమున పుష్యమీ నక్షత్రయుక్త ముహూర్తమునందు శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడు కావలసి ఉన్నది. మహాత్ముడైన వశిష్ఠుని యొక్క ఆదేశమునందుకొని సుమంత్రుడు మహారాజునకు జయము అని పలుకుచు ఆయన మందిరమున ప్రవేశించెను. వృద్ధుడైన సుమంత్రుడు రాజమందిరమున ప్రవేశించుచున్నప్పుడు ఈయనను ఎవ్వరును ఆపరాదు అనునది రాజాజ్ఞ. అందువలన రాజునకు మేలు గోరువారైన ద్వారపాలకులు ఆ సుమంత్రుని నిరోధింపలేదు. సుమంత్రుడు రాజును సమీపించి ఆయన పరిస్థితి తెలియని వాడగుటచే ఇప్పటివలే ఆయనను సంతోషకరమగు మాటలతో కొనియాడసాగెను. అంతట రథసారథి అయిన సుమంత్రుడు రాజమందిరమున దోసిలొగ్గి నిలిచిన వాడై ప్రాతకాలమునకు తగినట్లు మహారాజును ఇట్లు ప్రశంసించెను. రాజా, శుభ పర్వదినములలో చంద్రోదయమును జూచి తేజస్వి అయిన సముద్రను ఉవ్వెత్తు తరంగములతో ఉప్పొంగునట్లు సహజముగా ఆనందఘ్నుడవైన నీవు నీ పుత్రుడైన శ్రీరాముని పట్టాభిషేక సందర్భమున నిండు మనస్సుతో పరమానందము పొందుము. ఈ ప్రభాత సమయమునందే ఇంద్రుని రథసారథి అయిన మాతలి దేవేంద్రుని ప్రస్తుతించెను. తత్ప్రభావమున ఇంద్రుడు దానవులందరినీ జయించెను. అట్లే నిన్ను నేను ప్రస్తుతించుచు మేల్కొలుపుచున్నాను. నీవును ఆ ఇంద్రుని వలె శుభ పరంపరతో పురోగమింతువు. స్వయంభువో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వేదాంగాది చతుర్దశ విద్యలు మేల్కొలుపు రీతిగా నేను నిన్ను మేల్కొలుపుచున్నాను. సూర్యచంద్రుల సకల ప్రాణికోటితో నిండిన ఈ భూమండలమును జాగృత మనర్చునట్లుగా ఓ రాజా నిన్ను నేను మేల్కొలుపుచున్నాను. ఓ మహారాజా, త్వరగా లిండు. పట్టాభిషేక మహోత్సవ సమయమునకు దిగిన మంగళాచారములను పూర్తి చేయుడు. వస్త్రభూషణములతో శోభిల్లుచు సింహాసనమును అలంకరింపుడు. అప్పుడు మీరు మేరు శిఖరముపై విరాజిల్లు సూర్యుని వలె ప్రకాశించెదరు. ఓ రాజా, సూర్యచంద్రులు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, దేవేంద్రుడు మున్నగు దేవతలు నీకు విజయమును ప్రసాదింతురుగాక. ఓ రాజేంద్ర, సకల శుభములను చేకూర్చు రాత్రి గడచినది. మీ ఆ ఆదేశానుసారము పట్టాభిషేక కార్యములను అన్నింటినీ పూర్తి చేసితిమి. త్వరగా జాగృత వహించి అనంతర కృత్యములను సిద్ధపడుడు. శ్రీరాముని పట్టాభిషేకమునకు ముందుగా చేయవలసిన పనులన్నీయును పూర్తి అయినవి. పురజనులు, జానపదులు, ప్రముఖులైన వ్యాపారులు అంచెలి ఘటించి వేచి ఉన్నారు. ఓ రాజా, పూజ్యుడైన వశిష్ఠ మహర్షి బ్రాహ్మణోత్తములతో కూడి ద్వారము కడ నిలిచి ఉన్నాడు. కావున శ్రీరాముని పట్టాభిషేక కార్యమును ప్రారంభించుటకు త్వరగా ఆజ్ఞయసంగుడు. రాజులేని సమయమున ఆ రాజ్యము కాపరలేని పశువుల వలెను, నాయకుడు లేని సేన విధముగను, చంద్రుడు లేని రాత్రి రీతిగను, వృషభములు లేని గోవుల వలెను వెలవెలబోవుచు దిక్కులేనిదగును. ఆ సుమంత్రుని యొక్క అర్థవంతములైన అనునయ వచములను విని ఆ మహారాజు ఇంకనూ శోకాకులుడయ్యెను. ఆ సమయమున రాజు పుత్రుని ఎడబాటును ఊహించుకొనుచు మనశ్శాంతిని కోల్పోయియుండెను. దుర్భరమైన శోక కారణంగా ఆయన కన్నులు ఎర్రబారియుండెను. ధర్మాత్ముడును శ్రీమంతుడును అయిన ఆ మహారాజు ఒక్కసారి తలపైకెత్తి సుమంత్రునిపై దృష్టి నిలిపి, ఇంతవరకును కైకేయి మాటల పోటులకు గాయపడిన నా హృదయమును పుండు మీద కారము చల్లినట్లు నీ మాటలు ఇంకను బాధించుచున్నవి అని ఆయనతో పలికెను. సుమంత్రుడు దశరథుని దైన్య వచనములు విని దుఃఖితుడయ్యున్న ఆ ప్రభువును చూచి వినయముతో చేతులు జోడించిన వాడై తానున్న ప్రదేశము నుండి ఒక అడుగు వెనుకకు వేసెను. మిక్కిలి దైన్యమునకు లోనైన ఆ మహారాజు జరిగిన సంగతులను స్వయముగా తెలుపుటకు అశక్తుడగుడచే కార్యసాధకురాలైన కైకేయి సుమంత్రునితో ఇట్లు నుడివెను. ఓ సుమంత్ర, రాత్రి ఎంతయనో రాజు రామాభిషేక సంతోషముతో మేల్కొనియుండుటచే ఇప్పుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. ఓ సూత, అందువలన యశస్వి అయిన రాముని కడకు త్వరగా వెళ్ళి ఆ రాజపుత్రుని తోడ్కొని రమ్ము. నీకు భద్రమగుగాక. ఇక్కడ నీవు విచారింపవలసిన పని ఇంక ఏమియూను లేదు అని ఆజ్ఞాపించెను. అంతట సుమంత్రుడు, ఓ దేవి, రాజుగారి ఆజ్ఞ లేకుండా నేను వెళ్ళుట ఎట్లు అని కైకతో అనెను. అప్పుడు ఆ సుమంత్రుని వచనములు విని దశరథ మహారాజు అతనితో, మా అందాల రాముడి వెంటనే తీసుకుని రమ్ము. నా ప్రియసుతుని నేను చూడదలిచితిని అని పలికెను.
పిదప సుమంత్రుడు అంతయు శుభమే జరుగును అని తలంచుచు ఆనందించెను. వెంటనే అతడు రాజాజ్ఞను తలదాల్చి శ్రీరాముని భవనముకు బయలుదేరెను. వెళ్ళుచు శ్రీరాముని పట్టాభిషేకమునకై కైకేయి తొందర పెట్టుచున్నదనియు, ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఇచ్చటికి తప్పక రాగలననియు అతడు భావించెను. మహాబాహువైన సుమంత్రుడు ఇట్టు తలపోసి మిక్కిలి సంతోషంతో శ్రీరాముని దర్శనమునకై వెళ్ళెను. సముద్రమునందలి ఒక మడుగువలెనున్న అయోధ్యానగరమునందలి ఆ అందమైన అంతఃపురము నుండి అతడు బయటకు వచ్చి ద్వారముకడ చేరియున్న జనసమూహమును చూచెను. త్వరగా అంతఃపురము నుండి బయటపడిన సుమంత్రుడు ద్వారమునొద్ద మొదట సామంతరాజులను కాల్చెను. పిమ్మట వివిధ వర్గములకు చెందిన పౌరులను కానుకలతో సిద్ధముగా నున్న సంపన్నులను చూచెను.